హెల్త్ కేర్ సెక్టర్ ఏదైనా సరే నార్త్ అమెరికన్ కంట్రీస్ లో చాలా మంచి ఆపర్చునిటీ. అందులో డాక్టర్స్, డెంటిస్టులు, ఫార్మసిస్టులు, ఫిజియోథెరపిస్టులు వీళ్ళు ఎప్పుడు టాప్ లైన్ లో ఉంటారు. బట్ కెనడాలో ఏంటంటే కోర్స్ చదివినా సరే, డిగ్రీ చేసినా సరే, కంప్లీట్ అయిన సర్టిఫికేట్ తో మనము లైసెన్సర్ ఎగ్జామ్ కి మనము అప్లై చేసుకోవాలి. ఒకటైతే చెప్పగలను, ఎగ్జామ్ అయితే టఫ్ ఉంటుంది. కొన్ని వీడియోస్ చూస్తుంటాను నేను, కొందరు డాక్టర్స్ కానీ ఎవరో సమ్ హెల్త్ కేర్ వాళ్ళు ఏఐ యూజ్ చేసి ఎగ్జామ్ రాసేస్తున్నారు చాట్ జీపీటీ. అదే మీ హెల్త్ పాడైపోయి ఇఫ్ అన్ అన్ప్రొఫెషనల్ డాక్టర్ ఆర్ నర్స్ ఆర్ ఫార్మసిస్ట్ డస్ సంథింగ్ బ్యాడ్, ఇట్ గోనా ఎండ్ అప్ ఇంటూ బిగ్ హ్యూజ్ లాసూట్ హియర్. ఈ పాడ్కాస్ట్లో ప్రత్యేకించి ఫార్మా ఇండస్ట్రీ ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే జాబ్స్ కానీ స్టడీస్ కానీ లైసెన్సెస్ కానీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఇన్సైట్ఫుల్గా ఉంటుంది. ఈరోజు మన స్టూడియోకి ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్. హర్ నేమ్ ఈస్ తులసి స్వాతి చట్టి. షీ హ్యాస్ ఎక్స్ప్లోర్డ్ హర్ కెరియర్ ఇన్ pharma industry. So she has shared excellent information about how to settle down as a career in pharma. So let's watch it. సో కెనడాలో ఫార్మసీ అనేది ఒక కెరియర్ మంచిదేనా? ఎందుకంటే చాలామంది ఫార్మసిస్టులు పిఆర్లుగా ల్యాండ్ అవుతుంటారు, కొంతమంది ఫార్మసీ కోర్సులు చేయడానికి స్టూడెంట్స్గా వస్తుంటారు. బట్ ఈస్ కెనడా ఎ గుడ్ ప్లేస్ టు డూ ఫార్మసీ కెరియర్? ఈ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? యా అండి, హెల్త్ కేర్ సెక్టర్ ఏదైనా సరే మన నార్త్ అమెరికన్ కంట్రీస్ లో చాలా మంచి ఆపర్చునిటీ, వెదర్ ఇట్ మైట్ బి అమెరికా ఆర్ ఇన్ కెనడా. అందులో డాక్టర్స్, డెంటిస్టులు, ఫార్మసిస్టులు, ఫిజియోథెరపిస్టులు వీళ్ళు ఎప్పుడు టాప్ లైన్ లో ఉంటారు. సో ఏదైనా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ షూర్ దట్ పీపుల్ ఆర్ గెటింగ్ దైర్ హెల్త్ యాజ్ దర్ ప్రయారిటీ, రైట్? సో అలా చూసుకుంటే ఫార్మసిస్ట్లకి చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. అంటిల్ అన్లెస్ యూ గెట్ లైసెన్షర్ యూ కాంట్ బీ హ్యాపీ యాజ్ ఎ ఫార్మసిస్ట్ హియర్. అది సో నేను ఒక ఇంటర్నేషనల్ ఫార్మసిస్ట్గా ఇక్కడ పిఆర్ మీద వచ్చినప్పుడు బ్యాక్ హోమ్కి ఇక్కడికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇండియాలో మనకి ఎగ్జామ్ బీఫార్మసీ కంప్లీట్ చేసేస్తే మనకి ఒరిజినల్ డిగ్రీ వస్తుంది. సో మనము ఫార్మసిస్ట్ అవుతాము. వి జస్ట్ గో ఫర్ ద బోర్డ్ అండ్ అక్కడ మనం అఫీషియల్గా ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. సో వీ కెన్ రన్ అవర్ ఫార్మసీ, లేదంటే కమ్యూనిటీ ఫార్మసీస్లో వర్క్ చేయొచ్చు, లేదంటే ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు. బట్ కెనడాలో ఏంటంటే మనం లైసెన్స్ క్లియర్ కోర్స్ చదివినా సరే, డిగ్రీ చేసినా సరే, ఆ డిగ్రీ కంప్లీట్ అయిన సర్టిఫికేట్తో మనము లైసెన్సర్ ఎగ్జామ్కి మనము అప్లై చేసుకోవాలి. సో ఓన్లీ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే దెన్ యూ విల్ బి ఇండియాలో చదివి మళ్ళీ ఇక్కడ చదివి మళ్ళీ లైసెన్స్ నాట్ లైక్. ఇప్పుడు ఇండియాలో చదివి ఇక్కడ లైసెన్స్ ఫార్మసిస్ట్ అవ్వడం ఒక ప్రాసెస్. నేనేం చెప్తున్నా అంటే జనరల్లీ సపోజ్ ఇప్పుడు కెనడాలో నేను అండర్ గ్రాడ్యుయేట్ ఫార్మా చేసినా సరే ఆ సర్టిఫికేట్ తో మనం ఫార్మసిస్ట్ అవ్వలేము. అది జస్ట్ కోర్స్ కంప్లీట్ చేసినట్టు. ఈవెన్ దెన్ వీ హ్యావ్ టు స్టిల్ గో ఫర్ ద లైసెన్షర్ ఎగ్జామ్. మనం ఫస్ట్ అసలు ఇక్కడ కెనడాకి వస్తున్నప్పుడు ఈవెన్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్. అంటే ఏ లైన్ ఆఫ్ వర్క్ మనం చేయాలి అనుకోని. సో కమ్యూనిటీ ఫార్మసిస్ట్ గానే చేయాలి అనుకుంటే మాత్రం ఫార్మసిస్ట్ లైసెన్షర్ ఎగ్జామ్ క్లియర్ చేయడం మస్ట్ అండ్ షుడ్. మన ఎడ్యుకేషన్ ఇక్కడ కెనడాలో మొత్తం 5 బోర్డ్స్ ఉన్నాయి, అఫీషియల్ బోర్డ్స్. సో మన ఫార్మసీ వాళ్ళకి వచ్చేసి పిఈబిసి, ఫార్మసీ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ కెనడా, అండ్ వెస్ట్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ చిన్న డిఫరెన్స్ మనం గమనించాల్సింది ఏంటంటే, మీకు అల్టిమేట్గా కెనడా వచ్చేసి ఇమిగ్రేషనే మీ గోల్. ఫార్మసిస్ట్గా పని చేయకపోయినా వేరే పని చేసినా పర్లేదు, జస్ట్ పిఆర్ పర్పస్ కోసం అనుకుంటే మనం వెస్ట్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట. లేదు నాకు ఫార్మసిస్ట్ ఎగ్జామ్ నాకు ఫ్యూచర్ నాకు ఇంట్రెస్ట్ ఉంది క్లియర్ చేయాలనుకుంటే దెన్ ప్లీజ్ గో విత్ పిఈబిసి. సో వాళ్ళది మనకి ఒకసారి ఎవాల్యుయేషన్ ఇచ్చిన తర్వాత 5 years వ్యాలిడిటీ ఉంటుంది. సో దాంతో మనము పిఆర్కి కూడా అది అప్లై దాన్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో నేను వచ్చినప్పుడు 2016లో నేను స్టూడెంట్గా వచ్చాను కాబట్టి 16 December నేను ఫస్ట్ ఎగ్జామ్కి నేను ట్రై చేశాను. ఐ ట్రై టు గెట్. సో ఈ పిఈబిసి ఎగ్జామ్ అనేది ఇండియాలో రావచ్చా లేదా ఇక్కడే రాయాలి? ఇక్కడ రాయాలి. సో యాక్చువల్గా ఇండియాలో కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు మనకి ఎగ్జామ్ ట్రైనింగ్ తో పాటు పిఆర్ తో పాటు ఒక కంబైన్ ప్యాకేజ్ లాగా మనం ట్రైన్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు విజిట్ వీసా అప్లై చేస్తారు ఎవాల్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ 1కి. ఆ విజిట్ వీసా మేము ఎగ్జామ్ రాయడానికి వస్తున్నాము, బట్ దే విల్ మేక్ షూర్ టు మెన్షన్ దట్ మన అల్టిమేట్ గోల్ ఫార్మసిస్ట్ గా అయ్యి పిఆర్ కోసమే అని దే విల్ మెన్షన్ దట్. సో విజిట్ వీసా 10 years వస్తుంది. దాని మీద వచ్చి ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఎగ్జామ్కి అప్పట్లో ఆల్మోస్ట్ ఒక 1.5 years పట్టేది అనమాట. సో ఆ టైం అంతా ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఫార్మసిస్ట్ గానే వాళ్ళు పిఆర్ ఫైల్ వేసేవాళ్ళు. సో ఆ ప్రాసెస్ ఉంది. లేదా మనం పిఆర్ గా ఇక్కడికి వచ్చి ఎగ్జామ్, బట్ యూ హ్యావ్ టు బి ఫిజికల్లీ హియర్ టు రైట్ ద ఎగ్జామ్.
మా ఫ్రెండ్ రాసింది ఫస్ట్ పేపర్. సో, తన యూనివర్సిటీ ఆఫ్ టొరంటో దగ్గర ఒక సెంటర్ ఉంటుందనమాట. అక్కడ మనం ఫిజికల్‌గా రాయాలి. సో, మనం బ్యాక్ హోమ్‌లో అయితే ప్రిపేర్ అవ్వచ్చు కానీ ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ అయితే ఇక్కడికి ఇక్కడికే రావాలి. ఆ! సో, తను కూడా మనం ఎందుకొస్తున్నామో లెటర్ ఇస్తాం కదా! సో, షీ మెన్షన్డ్ దట్ మై ఇంటెన్షన్ ఈస్ టు రైట్ ద ఎగ్జామ్ అండ్ సమ్‌వేర్ ఇన్ ద ఫ్యూచర్ ఐ వాంట్ టు బి ఎ పీఆర్ హియర్. సో, అలాగే వచ్చి ఎగ్జామ్ రాసుకొనెళ్ళొచ్చు. లేదు నేను ఫార్మసిస్ట్ అవ్వను. బట్ స్టిల్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ కమ్యూనిటీ ఫార్మసీ అని అనుకుంటే ఫార్మసీ టెక్నీషియన్ కోర్స్ ఆప్షన్ ఉంది. ఆ ఫార్మసీ టెక్నీషియన్ కోర్స్‌తో ఇండస్ట్రీలో కూడా పని చేయొచ్చు. దేర్ ఆర్ సర్టెన్ రోల్స్ వి కెన్ వర్క్ ఇన్ ఇండస్ట్రీ ఆల్సో. ఫార్మసీ అసిస్టెంట్ అని ఉందన్నమాట. సో, ఫార్మసీ అసిస్టెంట్ రోల్స్‌కి జస్ట్ రెఫరెన్స్ ఉంటే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా 8 మంత్స్ డిప్లొమా చేసింది గవర్నమెంట్. సో, ఆ డిప్లొమా చేస్తే కొంచెం ఇట్ డస్ లుక్ గుడ్ ఆన్ ద రెజ్యూమే. అండ్ ఈవెన్ ఇండస్ట్రీస్‌లో కూడా ఫార్మసిస్ట్‌కి హైయెస్ట్ డెసిగ్నేషన్ రోల్స్ ఉంటాయన్నమాట. సో, ఆపర్చునిటీస్ ఉన్నాయి. లేదని కాదు. బట్ మనము సో, ఎగ్జామ్ ఈ క్లియర్ చేయడం కమ్యూనిటీ ఫార్మసిస్ట్ అన్నది, ఫార్మసిస్ట్ అన్నది ఒకటేనా? 2 వేరు వేరా? ఆహ్, ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో పనిచేస్తే మిమ్మల్ని ఇండస్ట్రియల్ ఫార్మసిస్ట్ అంటారు. జనరల్ ఇక్కడ షాపర్స్ డ్రగ్ మార్ట్ అలాంటి వాటిలో వర్క్ చేస్తే కమ్యూనిటీ ఫార్మసిస్ట్ అంటారన్నమాట. అయితే ఇక్కడ ఒక ఫార్మసీ యాస్పిరేషన్ తోటి ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలంటే ఫార్మసిస్టు, ఫార్మసీ టెక్నీషియన్, ఫార్మసీ అసిస్టెంట్ ఈ మూడేనా ఇంకేమైనా ఉన్నాయా? ఆహ్, ఇంకా రోల్స్ ఉన్నాయి. లైక్ మనం కెమిస్ట్‌గా చేయొచ్చు. బట్ ప్రతి చోట ఇవంతా లైసెన్షియర్ బోర్డ్‌తో అంటే ఏ ఉన్నాయి. రకమైన జాబ్స్‌కి ఈ 3 కాకుండా ఇంకే రకమైన జాబ్స్‌కి ఒక టిపికల్ ఫార్మసీ స్టడీస్ చేసి వచ్చిన వాళ్ళు సో, కంప్లీట్ అదర్ లైన్ వచ్చేసి క్లినికల్ ట్రయల్స్ ఉంది. బట్ దానికి కూడా మనము ఇక్కడ కెనడియన్ కోర్స్ చేయాలి. మన బ్యాక్ హోమ్ ఎక్స్‌పీరియన్స్ ఓకే గానీ బట్ మళ్ళీ మనం ఇక్కడ అఫీషియల్‌గా 2 ఇయర్స్ ప్రోగ్రామ్ చేసి మళ్ళీ రెగ్యులేటరీ అఫైర్స్ ఉంది. అది 2 ఇయర్స్ కోర్స్ ఉంది. దే ఆర్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్వ్యూ క్లియర్ చేయడం అంటే డీఫార్మ్ చేసి వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్ క్లినికల్ ట్రయల్స్ సైడ్, రెగ్యులేటరీ అఫైర్స్ సైడ్ డైరెక్ట్‌గా వెళ్ళేది చాలా తక్కువ మందికే ఆపర్చునిటీ అని నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్. లైక్ ఇప్పుడు మీకు సపోజ్ ఒక 6 to 10 ఇయర్స్ బ్యాక్ హోమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండి అండ్ యూ హావ్ ఎ వెరీ గుడ్ రిఫరెన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. లోపలికి ఇంటర్నల్ వర్క్ చేస్తున్న వాళ్ళు మీకు స్ట్రాంగ్ రెఫరెన్స్ ఇచ్చి మిమ్మల్ని పెట్టగలిగితే ఓకే. అదొక వే ఉంది కానీ బట్ ఎక్కువ మందిని నేను అలాగా చూడలేదు. చాలా మంది ఇక్కడికొచ్చి కాలేజెస్‌లో మళ్ళీ వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి మళ్ళీ దే ఆర్ బ్యాక్ ఇన్ ద మార్కెట్. సో, నాకు తెలిసిన నా కాలేజ్ మేట్ అయితే మాత్రం తను ఇండియాలో రెగ్యులేటరీ అఫైర్స్‌లో 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ చేశాడు. ఇక్కడికొచ్చి ఒక హెచ్ఆర్ ప్రోగ్రామ్ మీద కెనడా ఇమిగ్రేట్ అయ్యి, తర్వాత స్టూడెంట్ వర్క్ పర్మిట్ ఎక్స్టెండ్ చేసుకొని, మళ్ళీ 2.5 ఇయర్స్ రెగ్యులేటరీ అఫైర్స్ కోర్స్ కెనడియన్‌ది మళ్ళీ చదివాడు. ఈవెన్ హి గాట్ సెలెక్టెడ్ బికాస్ బ్యాక్ హోమ్ హి హాస్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ 3 ఇయర్స్. So they also considered that it's a good on his application. So now he's working in a good role, but he spent like a fortune on that. చాలా కష్టపడాల్సి వచ్చింది. సో అవి వి కాంట్ సజెస్ట్ దట్ టు ఎనీవన్. అంటే సారీ ఎవ్రీబడి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ కోర్స్ చేయడానికి అవ్వదు. లైక్ దానికి కూడా ఇప్పుడు నిజంగా అంత మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే లాంగ్ రన్ మనం అది చేయగలిగితేనే అని. అండ్ హూఎవర్ ఆర్ ట్రైయింగ్ టు బీ ఫార్మసీ ఆస్పిరెంట్స్ వాళ్ళు తెలుసుకోవాల్సిన రియాలిటీ ఏంటంటే మనము ఫస్ట్ ఒక ఫారిన్ ల్యాండ్లో ఉన్నాము. సో అండ్ ద ఎగ్జామ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో మనం బ్యాక్ హోమ్ నుంచి మనము ఫండ్స్ తెచ్చుకుంటున్నామా, లేక ఇక్కడ నుంచి వచ్చి డే 1 నుంచి మనం ఎర్నింగ్ స్టార్ట్ చేసి మనము ఎగ్జామ్‌కి మనము పే చేయాలనుకుంటున్నామా, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ డిఫర్స్ ఇఫ్ హీస్ ఎ స్టూడెంటా లేకపోతే ఫ్యామిలీలా వచ్చారా, చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అవి కూడా మనము అంచనా వేసుకొని రాగలగాలి. సో ఇట్స్ నాట్ లైక్ మనము అంటే చాలా మంది ఇంటర్నేషనల్ ఫార్మసీ ఉన్నారు. మనకన్నా కొన్ని కంట్రీలో ఉన్న సిలబస్ కెనేడియన్ సిలబస్‌కి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో మనకు అంత హై కాంపిటీషన్ దే కెన్ క్లియర్ ఈజీలీ. ఎందుకంటే కంపారిటివ్‌గా ఇక్కడ ఉన్న సిలబస్ వాళ్ళ కంట్రీలో ఉన్న దానికి చాలా రిలేటెడ్‌గా ఉంటాయి. వాళ్ళు చదువుతున్న డిసీజెస్ కానీ ఇప్పుడు యూఎస్ నుంచి ఎవరన్నా కెనేడియన్ ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి మనకి సిలబస్‌లో జస్ట్ డిసీజెస్ ప్రొఫైల్‌లోనే చాలా డిఫరెన్స్ ఉంటది. వాళ్ళు ఎక్కువగా వర్క్ చేసేది ఎందుకంటే ఇక్కడ పీపుల్ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్. సో మనకు అక్కడ డిఫరెంట్. సో మనం చూసే జనరలైజ్డ్ డిసీజెస్ అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. సో అది ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ నాట్ లైక్ మనకి ఎవాల్యుయేషన్ మన క్రెడెన్షియల్స్ ఈక్వల్ చేస్తారు కాబట్టి మనకి వాళ్ళకి సేమ్ సిలబస్ ఉంటుంది అనుకోవడం చాలా మిస్టేక్. ఇప్పుడు నేను 4 ఇయర్స్ అక్కడ బీఫార్మ్ చేసినప్పుడు ఇక్కడ 5 ఇయర్స్ ఫార్మసీ చదువుతున్నప్పుడు వాళ్ళతో కూడా నేను కాంపిటీషన్‌గా నేను ఎగ్జామ్ రాయాలి. లైక్ ఐ హావ్ టు కంపీట్ విత్ దెమ్ టు బికాస్ దే ఆర్ ఆల్సో ట్రైయింగ్ టు గెట్ ద లైసెన్షర్ రైట్. సో అలాంటప్పుడు మనము మన దగ్గర నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే హౌ మచ్ యూ ఆర్ రెడీ ఫినాన్షియల్లీ టు క్లియర్ ద ఎగ్జామ్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హౌ మచ్ యూ ఆర్ ప్రిపేర్డ్.
అండ్ ఇట్స్ వెరీ లెంగ్తీ వన్. సో ఎంత ఉంటుంది కాస్ట్ ఫీజు? సో మామూలుగా అయితే ఎగ్జామ్ అంతా కంప్లీట్ చేయడానికి అరౌండ్ $16,000 ఎంత అవుతుంది. బట్ ఒకవేళ ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ క్లియర్ చేయకపోతే ఐఎమ్ లైక్ నేను మొత్తం ట్రైనింగ్తో పాటు చెప్తున్నాను. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ ట్రైన్ యూ. ఒకవేళ మనం ఫస్ట్ ఎవాల్యుయేషన్ పేపర్ ఫస్ట్ టైం క్లియర్ చేయకపోతే బ్రిడ్జింగ్ ప్రోగ్రామ్ అని చదవాలి. అది కెనడియన్ది కాలేజ్లో బ్రిడ్జింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో అది అప్పట్లో అంటే నేను 2017లో 15,500 ఉండేది. ఇప్పుడు డెఫినెట్గా అది కాస్ట్ పెరిగి ఉండొచ్చు. అది ఓసాప్ అవన్నీ కవర్ చేస్తాయా? ఇట్ డిపెండ్స్. మనం పిఆర్ అయితే ఓసాప్ వస్తుంది, బట్ ఒక ఇంటర్నేషనల్ గా మనం వచ్చి చేసుకోవాలనుకుంటే మనకి కొంచెం కష్టమే కదా. అలాంటి వాళ్ళకు కూడా సపరేట్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇస్తారనమాట. ఎందుకంటే దాన్ని కూడా నేను ట్రై చేశాను అప్పుడు వచ్చిన కొత్తలో. బట్ మనం ఖర్చు పెడుతున్న ప్రతిదీ వాళ్ళకి డాక్యుమెంట్ ఇవ్వాలి. దే విల్ పే విత్ దట్ కార్డ్. సో యు హావ్ టు బి ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. ఒక అప్పుడు నేను వేసుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం నాకు ఒక $30,000 వరకు అవ్వచ్చని నాకు అనిపించింది, ఇంక్లూడింగ్ క్లాసెస్ అండ్ ట్రైనింగ్. అప్పట్లో ఇక్కడ స్టడీ గ్రూప్స్, బిఫోర్ కోవిడ్ దెర్ యూస్ టు బి స్టడీ గ్రూప్స్ ఇన్ పబ్లిక్ లైబ్రరీస్. కొందరు ఎందుకంటే మనకు ఇంటర్నెట్లో క్వశ్చన్స్ కానీ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ చాలా కష్టం, మనకు అంత ఇన్ఫర్మేషన్ లేదనమాట. దెర్ యూస్ టు బి స్టడీ గ్రూప్స్. సో ఆ గ్రూప్స్ని ఒకళ్ళు చేసేవాళ్ళు. సో వాళ్ళకి పే చేసిన మనీ, అదొక ప్రొసీజర్ ఉండేది. సో ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్. ఎగ్జామ్ ఫీజ్ ఎంత? ఎగ్జామ్ ఫీజ్ ఐ డోంట్ రిమెంబర్, బట్ ఓవరాల్గా $30,000 వరకు అవుతుంది మనకి. మొత్తం అంతా క్లియర్ చేసుకుంటే వెళ్ళంతా చేసినా సరే మధ్యలో చాలా బోర్డ్స్కి మనీ పే చేయాల్సి ఉంటుంది అదంతా. సో ఈ ఎగ్జామ్ ఎనీ డే కండక్ట్ చేస్తారా? ఇయర్లీ వన్స్? ఇయర్లీ 2 times ఉంటుంది. అప్పుడైతే ఒకసారి వింటర్ అంటే జనవరి, మా ఫ్రెండ్ జనవరి ఎండ్లో వచ్చింది రాయడానికి. జనవరిలో ఒకసారి, మళ్ళీ అరౌండ్ జూలై ఆగస్ట్ ఆ టైంలో ఒకసారి 2 times ఉంటుంది పర్ ఇయర్. సో ఒక అటెంప్ట్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ 6 months వెయిట్ చేయాలి. సో ఇది టైం టేకింగ్. మళ్ళీ మీకు ప్రాపర్గా ఎవరన్నా మీరే జాబ్ చేయాలా లేదా మీకు ప్రాపర్గా ఒకరు సపోర్ట్ చేస్తున్నారా, అండ్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ సిలబస్ చేంజెస్ ఏమన్నా మధ్యలో జరుగుతున్నాయా. అండ్ డైరెక్ట్గా పీబీసీ బోర్డ్ వాళ్ళే మనకు ఈమెయిల్స్ అన్ని కాంటాక్ట్లు అన్నీ ఉంటుంది, ఏదన్నా అఫీషియల్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ ఇప్పుడు మనకు బ్యాక్ హోమ్ మనం ఎలా ప్రిపేర్ అవుతాం, ఇప్పుడు ఎంసెట్ అంటే వీ హ్యావ్ టన్స్ ఆఫ్ బుక్స్ అరౌండ్ అస్. అలాంటిది ఇక్కడ 2 ఏళ్ళు అన్ని పక్కన పెట్టేసి ప్రిపేర్ అయితే కానీ అంత ప్రిపేర్ అవ్వాలన్నా అంత మెటీరియల్ కూడా రిసోర్సెస్ మనము తెచ్చుకోవడం కూడా కష్టం. ఇక్కడ వీ షుడ్ నో ఏ ప్రాపర్ ఛానల్. సో యూ హ్యావ్ టు హ్యావ్ వెరీ డెడికేటెడ్గా మీకు టైం ఉండి కష్టపడకుండా అవ్వదు, బట్ దానికి కూడా కొన్ని అన్ని రిసోర్సెస్ ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒకళ్ళు సపోజ్ ఒక ఐటీ ఇంజనీర్ కెనడాకి వచ్చాడంటే ద మినిట్ హీ ల్యాండ్స్ ఇన్ కెనడా విత్ సమ్ ఎక్స్పీరియన్స్ హీ కెన్ గెట్ ద జాబ్ ఇన్ 4 to 5 months ఆఫ్ టైం. బట్ అదే ఒక ఫార్మసిస్ట్ అక్కడ బాగా చదివి ఎక్స్పీరియన్స్ ఉండి ఇక్కడికి వచ్చాడు అని అంటే మాత్రం నెంబర్ 1 ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ టు ప్రిపేర్ అండ్ దెన్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామ్. అండ్ ద ఎగ్జామ్ హ్యాపెన్స్ ట్వైస్ ఏ ఇయర్. అండ్ మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మనకు లైసెన్స్ వచ్చేసరికి ఒక 2 ఏళ్ళు బెస్ట్ కేస్. ఇది కూడా ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉండి మనకు సపోర్ట్ ఉండి ఇంకా అన్ని నావిగేషన్స్ పక్కన పెట్టేసి ఇది ఒక్క దాని మీద ఫోకస్ చేస్తాను. బట్ ఇక్కడ ఖర్చులకి అంతా మనం తలొగ్గి ఇంక మనం డైగ్రెస్ అయ్యి ఇంకా వేరే వెళ్ళామనంటే ఇంకా ఏదర్ డిలే అయిపోతుంది లేదా గివ్ అప్ ఇచ్చేయడం కూడా జరుగుతుంది. అది నా అండర్స్టాండింగ్. ఎందుకంటే నేను ఐ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీబడి, బట్ నేను వచ్చినప్పుడు ఐ హావ్ ఎ కిడ్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వి స్టార్టెడ్ విత్ వి హావ్ టు బి వెరీ రియలిస్టిక్. సో అందుకని నేను రియలిస్టిక్, ఎందుకంటే యాజ్ ఎ ప్రొఫెషన్ లైక్ బీయింగ్ ఎ ఫార్మసిస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫీల్డ్. లైక్ మనం ఎందుకంటే మేము వచ్చిన కొత్తలో స్టూడెంట్స్ గా నేను ఒక హెచ్ఆర్ ప్రోగ్రామ్ మీద వచ్చాను. సో బట్ వెన్ ఐ యూస్ టు గో టు ఇంటర్వ్యూస్ అండ్ వెన్ ఐ టాక్ అబౌట్ దట్ ఐ వాజ్ అ ఫార్మసిస్ట్ బ్యాక్ హోమ్, ఆ ఫీల్ వేరేలా ఉండదు. యు ఆర్ ఫార్మసిస్ట్ ఫ్రమ్ బ్యాక్ హోమ్, దెన్ వై ఆర్ యు ఇన్ ది అదర్ లైన్ ఆఫ్ వర్క్. సో రెస్పెక్ట్ ఉంటుంది, నేను కాదన్ను. కానీ వీ హ్యావ్ టు బి అంటే హైయెస్ట్ ఎర్నింగ్ ఉండాలంటే ఫార్మసిస్టే. మనకి డీసెంట్ పే అనుకుంటే ఫార్మసీ టెక్నీషియన్. ఫార్మసీ అసిస్టెంట్ ఐ ఓన్లీ సజెస్ట్ ఫర్ 3 to 5 years అంటిల్ యూ ఫిగర్ అవుట్ టు డూ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్. అందులోనే పర్మనెంట్గా చేసుకుంటూ ఉండిపోవాలనుకుంటే ప్రొఫెషన్ మీకు ఇచ్చే హ్యాపీనెస్ మీరు ఎంజాయ్ చేయలేరు. అది డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు ఫార్మసీ చేసి వచ్చిన వాళ్ళకి ఇంకా లైసెన్స్ ఏమి అవ్వకుండా లేకుండా ముందు ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుదాం అంటే ఫార్మసీ అసిస్టెంట్ గా వెళ్ళిపోవచ్చా వితౌట్ ఎనీ లైసెన్స్? దానికి కూడా ఏదైనా చదవాలి. ఇప్పుడు అందుకే ఇప్పుడు ముందైతే రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు ఇస్తే ఫార్మసీస్ లో వాటిలో ఫార్మసీ అసిస్టెంట్ గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని కూడా కొంచెం రెగ్యులేట్ చేయాలని 8 months ప్రోగ్రామ్ డిప్లొమా కింద పెట్టింది. సో యాక్చువల్గా నేను 8 months డిప్లొమా చేసి షాపర్స్ డ్రగ్ మార్ట్ లో ఇంటర్న్షిప్ చేసి నేను మళ్ళీ ఫార్మసీ అసిస్టెంట్ గా ఫుల్ టైమ్ జాబ్ తెచ్చుకున్నాను. సో అక్కడ నుంచి ఎన్నేళ్ల తర్వాత మనం
లైక్ ఫార్మసీ టెక్నీషియన్గా వెళ్ళచ్చు. పాత్వే అసిస్టెంట్, టెక్నీషియన్, ఫార్మసిస్టా? పాత్వే కంపల్సరీ అలాగే ఉండాలని లేదు. Hmm. ఇప్పుడు ముందైతే ఫార్మసీ టెక్నీషియన్ ఎలా ఉండేదంటే ఇంటర్నేషనల్ ఫార్మసిస్ట్ వచ్చి ఎవాల్యుయేషన్ చేయించుకొని వాళ్ళు ఎవాల్యుయేషన్ లెవెల్ 1 ఎగ్జామ్ క్లియర్ చేస్తే వాళ్ళు కావాలంటే ఫార్మసిస్ట్ సెకండ్ లెవెల్ ఎగ్జామ్ కన్నా వెళ్ళేవాళ్ళు, లేదా ఇటు సైడ్ ఫార్మసీ టెక్నీషియన్ ఎగ్జామ్ కి సెకండ్ లెవెల్ క్లియర్ చేసుకునేవాళ్ళు. 2017 నుంచి అది తీసేశారు అనమాట. ఫార్మసీ టెక్నీషియన్ ఇండియాలో అయినా సరే యూ హ్యావ్ టు కంప్లీట్ ఏ కోర్స్ ఇయర్. ఏదో 2 ఇయర్ ప్రోగ్రామ్ ఫుల్ టర్మ్, లేదంటే 1 ఇయర్ కూడా ఉంది. అయితే సిలబస్ అంతా క్రామ్ అప్ చేస్తారు. ఇట్ ఇస్ టూ హార్డ్, లైక్ అండ్ ప్రాక్టికల్స్ కూడా కష్టం. ఎగ్జామినేషన్ వాళ్ళేం మార్చలేదు, కానీ ఎలిజిబిలిటీ ఇంటర్నేషనల్ ఫార్మసిస్ట్కి తీసేశారు. అండ్ యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ యూ వాంట్ టు బి ఫార్మసిస్ట్ ఆర్ ఫార్మసీ టెక్నీషియన్. ముందు ఏంటంటే అవాల్యుయేషన్ ఎగ్జామ్ ఒక సేఫ్టీ నెట్ లా ఉండేది, అది క్లియర్ చేసుకొని పోనీలే ఒకవేళ ఫార్మసిస్ట్ అవ్వకపోయినా మనం ఇటు సైడ్ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవచ్చు కదా అని ఉండేది. ఇప్పుడు అది తీసేశారు అనమాట. యూ హ్యావ్ టు బి వెరీ క్లిస్టర్ క్లియర్ దట్ నువ్వు టెక్నీషియన్గా వెళ్ళాలనుకుంటున్నావు, గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్, స్పెండ్ అరౌండ్ $16,000 to $20,000. అది కూడా 1 ఇయర్ చదివితే ఒక పే ఉంది, ఒక అమౌంట్ ఉంది. 2 ఇయర్స్ చేస్తే ఒకటి ఉంది. ఆబ్వియస్లీ నా ఏజ్ గ్రూప్ ఉన్న ఫ్రెండ్స్ మనీ ఎక్కువైనా సరే 1 ఇయరే చేసి దే ఆర్ క్లియరింగ్ ద ఎగ్జామ్. మళ్ళీ ఆ ఎగ్జామ్ కూడా అరౌండ్ 1 ఇయర్ టైం పడుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. సో జనరల్గా ఏం చేస్తారంటే ఫార్మసీ అసిస్టెంట్గా జాబ్ చేసుకుంటూ ఎర్న్ చేసి, లేదా ఫార్మసీ అసిస్టెంట్ లేదంటే ఏదైనా మినిమం వేజ్ జాబ్స్ చేసుకుంటూ ఫార్మసీ టెక్నీషియన్ ఎగ్జామ్ కోర్స్ రిమోట్ ప్రోగ్రామ్ చేస్తూ దే ఆర్ క్లియరింగ్ దట్. ఇంకొందరు ఉంటారు వాళ్ళు దేర్ ఎయిమ్ ఇస్ టు గెట్ ఇన్ టు ఫార్మసిస్ట్, వాళ్ళు ఈ ఫార్మసీ అసిస్టెంట్ దాంట్లోనే చేసుకుంటూ దే విల్ క్లియర్ ద ఎగ్జామ్. ఇప్పుడు ఫార్మసీ అసిస్టెంట్ కి మినిమం ఎంత పే వస్తుంది, మాక్సిమం ఎంత పే సో వస్తుంది? మేము స్టార్ట్ చేసినప్పుడు 2018 నేను క్లియర్ చేశాను నాది. సో అప్పుడు $18.5 మినిమం ఉంది. ఇప్పుడు ఐ హర్డ్ దట్ ఫ్రెషర్స్ కి 22 per hour ఇస్తున్నారు. విత్ పీపుల్ హూ హ్యావ్ ఏ ఫార్మసీ అసిస్టెంట్ డిప్లొమా ఫ్రమ్ ద కాలేజ్, దే ఆర్ పేయింగ్ $22 per hour. అదే ఫార్మసీ టెక్నీషియన్ పే ఎలా టెక్నీషియన్ ఉంటుంది? కి దే విల్ స్టార్ట్ ఫ్రమ్ $38. సో ఇప్పుడు ఫార్మసీ టెక్నీషియన్ లో కూడా మనం చిన్న డిఫరెన్స్ చెప్తున్నాను. రిజిస్టర్డ్ ఫార్మసీ టెక్నీషియన్ అంటే దోస్ హూ క్లియర్ ద లైసెన్షియడ్ ఎగ్జామ్. రెగ్యులేటెడ్ ఫార్మసీ టెక్నీషియన్ అంటే దే హ్యావ్ టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బ్యాక్ హోమ్, దే హ్యావ్ సమ్ డిగ్రీ హియర్, ఫార్మసీ అసిస్టెంట్ డిగ్రీ, ఇక్కడ కూడా వాళ్ళు వర్క్ చేశారు. అండ్ ఇట్స్ లైక్ they feel like you have good enough skills and everything, but only you doesn't have authority to sign something as a registered pharmacy అంటే technician. ఈ ప్రొఫైల్ అంతా పెట్టి మనం ఒక బోర్డుకి వెళ్తే యూ కెన్ బి Regulated pharmacy technician ki board em ledu, but in the companies they created a position called regulated pharmacy technician, where you are supposed to do all the work that the registered pharmacy technician does, but you are no way authorized to sign something అదన్నమాట. సో ఇప్పుడు ఆ రెగ్యులేటెడ్ ఫార్మసీ టెక్నీషియన్ కూడా చేసుకోవచ్చు, బట్ ఈవెన్ ఫర్ దట్ యూ షుడ్ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ కాంట్రాక్టర్ లో పనిచేయాలి, అక్కడ మేనేజర్ కి మనం నచ్చాలి, దే షుడ్ ఫీల్. ఎందుకంటే తీసుకున్నప్పుడు ఫార్మసీ అసిస్టెంట్ అనే తీసుకుంటారు, బికాస్ ఐ వర్క్ దేర్, ఐ నో దిస్. ఇది యాక్చువల్గా బయట ఎక్కువ తెలీదు. దే విల్ హైర్ యూ యాజ్ ఎ ఫార్మసీ అసిస్టెంట్, బట్ వాళ్ళు కొన్ని రోజులు మనకు ఓకే మనం సబ్జెక్ట్ నమ్మకం అది వచ్చిన తర్వాత దే విల్ టర్న్ us into regulated pharmacy technician. అండ్ ఫార్మసిస్ట్ సాలరీ అనుకుంటే మొత్తం బోర్డ్ ఎగ్జామ్ దే విల్ స్టార్ట్ విత్ గుడ్ సాలరీ, $55 per hour వస్తుంది. బట్ యూ హ్యావ్ టు వర్క్ లైక్ షిట్, లిటరల్లీ లైక్ 11 hours 14 hours షిఫ్ట్లు కూడా అలాగా కంటిన్యూస్ గా చేసిన ఫార్మసిస్ట్ చేసిన వాళ్ళు దే డూ లైక్ చాలా స్ట్రెన్యూస్ జాబ్ అనమాట. అది ఎంతవరకు పెరగవచ్చు 55 నుంచి? సో నేను బాగా సీనియర్స్ ఉన్నప్పుడు 85 to 90 కూడా చేసిన వాళ్ళని చూసాను. నేను వర్క్ చేసి నేను కొన్ని రోజులు వాలంటీర్స్ అరౌండ్ $95 per hour ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. డెసిగ్నేషన్ బాగుంటుంది, మెడికల్ బెనిఫిట్స్ వాళ్ళకి చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సమస్య ఏంటంటే మనం అంత లైసెన్స్ అంతా వచ్చి ఉన్నా సరే మనకు జీటీఏలో పోస్టులు తక్కువ ఉన్నాయి. మనం అవుట్ ఆఫ్ టొరంటో మూవ్ అవ్వాలి, అవుట్ ఆఫ్ టొరంటో మూవ్ అవ్వాలి, లేదంటే ఎక్కడన్నా వేరే చిన్న చిన్న రిమోట్ ఏరియాస్కి వెళ్ళి కూడా నేను ఫార్మసీలో పనిచేస్తానంటే ఓకే, కానీ మళ్ళీ ఇక్కడే అంటే ఇక్కడ బోల్డ్ మంది ఇప్పుడు నేను ఈరోజు ఫార్మసిస్ట్ లైసెన్స్ క్లియర్ చేశాను, నాకు వెంటనే జాబ్ వస్తుందా, లేదంటే అది కూడా ఇంకా వెంటనే జాబ్ అంటే కష్టం. ఈవెన్ యాజ్ ఎ ఫార్మసీ లైసెన్స్ క్లియర్ అయ్యాక కూడా మీరు షాడోయింగ్ చేస్తారు, కొన్ని చోట వాలంటరీగా వర్క్ చేయాలి. అక్కడ కూడా మార్కెట్ చాలా కష్టంగా ఉంది కదా. ఐ హావ్ సీన్ పీపుల్ హూ వెయిటెడ్ ఫర్ 6 to 8 months క్లియరింగ్ ద ఇంటర్వ్యూస్. బట్ ఏంటంటే ఎవరు ఖాళీగా అయితే ఉండరు. దే విల్ ట్రై గోయింగ్ ఆన్ టు వర్క్ ఆన్ సమ్ ఫార్మసీస్ డూయింగ్ ద వాలంటరీ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో హైరింగ్ కష్టమే. అండ్ ఇందులో కూడా మళ్ళీ ఒక చిన్నది ఉంది. ఇప్పుడు ఫార్మసిస్ట్ లైసెన్స్ తెచ్చుకొని నువ్వు ఫార్మసిస్ట్ గా ఒక ఫార్మసీలో పనిచేస్తావు, నీ ఓన్ ఫార్మసీ నువ్వు పెట్టుకుంటావా? ఒకవేళ ఓన్ ఫార్మసీ నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే యూ వాంట్ హ్యావ్ యువర్ ఓన్ బ్రాండ్, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కార్పొరేట్ సిస్టమ్ లో
బ్రాంచెస్ తీసుకుంటారు. ఇందులో కూడా చాలా చాలా లోతుకు So you దిగాలన్నమాట. can have, you can do a job, Hmm. you can set up your own pharmacy, you can do business with your own brand. Hmm. Yeah, so pharmacist opens doors for many things. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే మీకు చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి. క్లియర్ చేసుకునే వరకు చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ మీరు ఎలాగ ఫేస్ చేసుకుంటారో మీరు రియలిస్టిక్గా ఆలోచించుకోండి. ఎందుకంటే బ్యాక్ హోమ్ ఏంటి, డిగ్రీ అయిపోయింది బీఫామ్, ఆ డిగ్రీ తీసుకుని వెళ్ళి మన అప్పుడు స్టేట్ కలిసి ఉండేది కదా, హైదరాబాద్లో మా బోర్డు ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇలాగ కావాలంటే చక్కగా మాకు లైసెన్స్ వస్తుంది అనమాట, ఎల్లో కలర్ది. సో ఇక్కడ అలా కాదు, మనం అంటిల్ అన్లెస్ వీ క్లియర్ ద ఎగ్జామినేషన్ అలాంగ్ విత్ ద ఫెలో కెనడియన్ స్టూడెంట్స్ వీ కెనాట్ గెట్ ఇంటు ద అంటే ఒక ఫార్మసీ కెరియర్ గా కెనడాలో చూస్ చేసుకోవాలనుకుంటే 3 రోల్స్: 1 ఫార్మసీ అసిస్టెంట్, 2 ఫార్మసీ టెక్నీషియన్, 3 ఫార్మసిస్ట్. ఫార్మసీ అసిస్టెంట్ రోల్గా వెళ్ళాలంటే మీకు మినిమం వేజ్ నుంచి ఒక $22-23. ఒక ఫార్మసీ టెక్నీషియన్గా వెళ్ళాలి అని అంటే మేబీ యూ విల్ స్టార్ట్ విత్ సంథింగ్ లైక్ $38 టు సమ్ $50-60. అది ఫార్మసిస్ట్గా వెళ్ళాలని అంటే ఇట్ కెన్ స్టార్ట్ విత్ సమ్ 65 అండ్ గో టిల్ 90-100. బట్ విత్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ లైసెన్స్ కష్టాలు, చదవడాలు, మళ్ళీ ఇంటర్న్షిప్ లాంటివి చేయడాలు, ఇది కెనడాలోనైనా నేను అన్ని కంట్రీస్లో ఇంతే టైట్గా ఉంటుంది? ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఇంతేనండి. ఈవెన్ యూఎస్ కంపారిటివ్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మన కెనేడియన్ బోర్డ్ ఎగ్జామ్ చాలా కష్టం యూఎస్ కన్నా, బట్ స్టెప్స్ అయితే ఇంతే. లైక్ మనం ఒక ఎగ్జామ్ క్లియర్ చేసేసి ఫార్మసిస్ట్కి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. మినిమం 3 steps కంప్లీట్ చేయాలి, దెన్ యూ హ్యావ్ టు క్లియర్ ద ప్రాక్టికల్స్, ఆ తర్వాత ఇంటర్న్షిప్. ఇక్కడ అంతే, యుఎస్ అంతే, ఆస్ట్రేలియా అంతే, యూరప్. నెక్స్ట్ నేను ఒక టైంలో మిడిల్ ఈస్ట్ కూడా ఎగ్జామ్ ట్రై చేశాను, ఓమన్కి ట్రై చేశాను. ఏ కంట్రీని అయితే ఏ కంట్రీ వదలేదంటే అప్పుడు నాకు అవేర్నెస్ తక్కువ ఉండే, బట్ అంటే ప్రాపర్గా, బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ హూ ట్రైడ్ సో మచ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. మా తమ్ముడు ఇంజనీర్ అనమాట, సో ఆడెళ్ళి చేశాడు మిడిల్ ఈస్ట్లో, బట్ వాడికి నా ఫార్మా బాధ ఆడికి అర్థం కాదు. ఆల్ హీ డిడ్ వాస్ హీ సపోర్టెడ్ మీ, బయటకు వెళ్తానంటే అక్క ఇట్స్ గుడ్ థింగ్, బట్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు తెలియలేదు అనమాట. అండ్ నేను నాకున్న రిసోర్సెస్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఓమన్లో హీస్ ఎ ఫార్మసిస్ట్ దేర్, సో అంకుల్ చాలా కష్టపడ్డారు. బట్ ఆ టైంలో ఏంటంటే దెర్ ఇస్ సమ్ రూల్, లైక్ ఫ్యామిలీని అలో చేసేవాళ్ళు కదట. రీసెంట్లీ అంటే ఒక 20 years బ్యాక్ నుంచే ఫ్యామిలీని తీసుకెళ్ళడం అలా చాలా ఉంటుంది. నేను అంకుల్కి ఫోన్ చేసినప్పుడు అంకుల్ నాకు ఏం చెప్పారంటే, చూడమ్మా నువ్వు రాయాలనుకుంటున్నావు బాగానే ఉంది, మరి అప్పుడు బాబు జస్ట్ 2 months ఓల్డ్ ఆ బాబు. సో నువ్వు ఒకవేళ నీకు ఫ్యామిలీకి వీసా రాకపోతే, అమ్మాయిలకి ఫ్యామిలీకి వీసా రాకపోతే నువ్వు అన్ని వదులుకొని రావాలి అని అలా చెప్పారనమాట. బట్ ఐ వాస్ లైక్ అట్లీస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేద్దామని. ఈవెన్ దట్ ఎగ్జామ్ ఆల్సో ఇస్ వెరీ టఫ్. సో ఇప్పుడు ఇండియాలో ఫార్మసీ చేస్తే కొంచెం చదివి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏ కంట్రీస్ టార్గెట్ చేయొచ్చు? అంటే కొంచెం లైసెన్సింగ్ ఎగ్జామ్ టఫ్ గా ఉన్నా, బట్ వాటర్ ఇప్పుడు అంతా అబ్రాడ్ క్రేజ్ ఉంది కాబట్టి ఒక ఫార్మసిస్ట్ ఏ కంట్రీస్కి వెళ్తే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి? థ్యాంక్స్ ఫర్ దట్ క్వశ్చన్. సో నేను అసలు ఫార్మసీ తీసుకునేది అబ్రాడ్కి వెళ్ళాను, ఎందుకంటే మేము 2006 బ్యాచ్, 2006 నా ఫార్మసీ నేను ఫస్ట్ ఇయర్. సో అప్పుడు ఈ హవా చాలా ఉండే, ఫార్మసీలో చేస్తే అబ్రాడ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే చాలా కాలేజెస్ కూడా పర్మిషన్స్ రావడం అలా జరిగింది అనమాట. సో మేము తీసుకున్నది అందుకే అబ్రాడ్కి చాయిస్. అప్పుడు అందరికీ యూఎస్ మీదే ఉండేది, అసలు కెనడా అనేది నాకు తెలియదు, మా అందరి గోల్ యూఎస్ఏ. సో మేము ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఫార్మా డి కోర్స్ కూడా ఇండియాలో పెట్టినట్టున్నారు. సో ఆ యుఎస్ అనేది అలాగ ఉంది. సో నేను యుఎస్కే ట్రై చేసి, బట్ ఇప్పుడు యుఎస్ చాలా స్ట్రిక్ట్ చేశారు కదా రూల్స్ అవి, ఎగ్జామినేషన్ అదంటే. నెక్స్ట్ అయితే నేను యుఎస్ తర్వాత ఆస్ట్రేలియా, నెక్స్ట్ కెనడా. యూరోప్ లో ఏంటంటే ఇక్కడ కన్నా కొంచెం ఫార్మసిస్ట్ కి కొన్ని ఎక్కువ ప్రివిలేజెస్ ఉంటాయని నేను విన్నాను. లైక్ వాళ్ళు కొన్ని చోట్లలో దే కెన్ ఆల్మోస్ట్ ప్రిస్క్రైబ్, కొన్ని చోట అవి కూడా సర్టెన్ లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఫార్మసిస్ట్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు, ఫార్మసిస్ట్ కెన్ అడ్మినిస్టర్ ఇంజెక్షన్ ఆల్సో కొన్ని ప్లేసెస్ లో. బట్ ఎక్కడైనా సరే ఎగ్జామ్ టఫ్ అండి. ఎలా ఉంటుంది ఫార్మసిస్ట్? యూకే నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలియదు, బట్ ఒక్కడైతే చెప్పగలను, ఎగ్జామ్ అయితే టఫ్ ఉంటుంది. సో హెల్త్ ఇప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు మీ ల్యాప్టాప్ పాడైపోయింది అనుకోండి, ఒక అంత నాలెడ్జబుల్ లేని అతను దాన్ని రిపేర్ చేశాడు, ల్యాప్టాప్ ని పాడు చేశాడు, మీకు ఒక లెవెల్ ఆఫ్ కోపమే వస్తుంది. అదే మీ హెల్త్ పాడైపోయి ఇఫ్ అన్ అన్ప్రొఫెషనల్ డాక్టర్ ఆర్ నర్స్ ఆర్ ఫార్మసిస్ట్ డస్ సంథింగ్ బ్యాడ్, ఇట్ గోన్ ఎండ్ అప్ ఇంటూ బిగ్ హ్యూజ్ లాసూట్ హియర్. మనకు బ్యాక్ హోమ్ మనం అంత చేయం, కానీ ఇక్కడ అది అవుతుంది. ప్లస్ మన హెల్త్ రిలేటెడ్ కదా. సో ఇప్పుడు
కొన్ని వీడియోస్ చూస్తుంటాను నేను. కొందరు డాక్టర్స్ కానీ ఎవరో సమ్ హెల్త్ కేర్ వాళ్ళు ఏఐ యూస్ చేసి ఎగ్జామ్ రాసేస్తున్నారు చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ ఈస్ వెరీ ఫన్నీ అంటిల్ అన్లెస్ సమ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఈస్ యూజింగ్ ఇట్. సో అది ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ టఫ్ ఉంటుంది. వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్.